మన చిన్నప్పుడు నాన్న మనకి కథలు చెప్తూ ఉంటారు కదా. అలాంటి కథల్లో ఒకటి మన నాన్న స్టోరీస్లో చూద్దాం. వెల్కమ్ టు నాన్న స్టోరీస్. ఈ కథ ద్వారా రాఖీ అంటే ఏంటి, రాఖీ ఎలా అసలు వచ్చింది, ఈ రోజులో రాఖీ ఎలా చేసుకుంటున్నారో చూద్దాం. రాఖీని రక్షాబంధన్ అంటారు. అంటే సోదరి తన సోదరుడి చేతికి రాఖీ కట్టి అతని క్షేమం గురించి, ఆరోగ్యం మంచిగా ఉండాలని, గొప్ప స్థాయికి రావాలని ప్రార్థిస్తుంది. సోదరుడు కూడా తన సోదరి అన్ని విధాలా రక్షిస్తానని వాగ్దానం చేస్తాడు. అప్పట్లో రాఖీ ఎలా చేసుకునే వాళ్ళో చూద్దాం. రేణుక చెల్లి వాళ్ళ అన్న రాకేష్. ఇవాల్టి రోజు చాలా ప్రత్యేకమైనది. రక్షాబంధన్. చెల్లి తన అన్నకి ప్రేమతో రాఖీ కట్టాలని అనుకుంటుంది. రేణుక ప్లేట్లో రాఖీ, లడ్డు, దీపం, అక్షంతలు అన్నీ సిద్ధం చేసింది. రాకేష్ చిరునవ్వుతో చెల్లిని చూస్తూ ఉన్నాడు. ఇద్దరికీ ఈరోజు స్పెషల్ అని మనసులో అనుకుంటారు. రేణుక రాఖీ కట్టి హారతిచ్చి లడ్డు తినిపించింది. రాకేష్ ఆమెను ఆశీర్వదిస్తాడు. రాకేష్ తన చెల్లికి ఇష్టమైన కథల పుస్తకం బహుమానంగా ఇస్తాడు. రేణుక ఎంతో సంతోషిస్తుంది. దేశం మొత్తం ఇలా రాఖీ జరుపుకుంటూ ఉంటారు. ప్రతి ప్రాంతంలో, ప్రతి హృదయంలో అదే ప్రేమ. ఇప్పటి వరకు అప్పట్లో రాఖీ ఎలా జరుపుకుంటున్నారో చూసాం కదా. మరి ఇప్పుడు కొంతమంది రాఖీ ఎలా జరుపుకుంటున్నారో చూద్దాం. రాఖీ రోజు వచ్చేసింది. రేణుక హ్యాపీగా లేచింది. కానీ రాకేష్ మాత్రం భయంతో నా దగ్గర డబ్బులే లేవు అని ఆలోచిస్తున్నాడు. రేణుక రాకేష్కి రాఖీ కట్టింది. ఇప్పుడు అస్సలు ఎంట్రీ. రేణుక బ్రో మనీ ఎక్కడా అని అడిగింది. వెంటనే రాకేష్ చెల్లి నా దగ్గర మనీ లేవు, ఖాళీ పర్స్. అయినా నీకు మనీ ఎందుకు, నా ప్రేమ ఇస్తాగా తీసుకో అంటాడు రాకేష్. రేణుక వెంటనే ప్రేమ నా దగ్గర ఉందిలే కానీ మనీ ఇవ్వు చాలు, అయినా ఇక నీపై నమ్మకం లేదు అని అంటుంది. ఎలాగైనా తప్పించుకోవాలని రాకేష్ బయటికి వెళ్తాడు. రాకేష్ రేణుకాని ఆట పట్టించడానికి రాయితో కూడిన గిఫ్ట్ బాక్స్ ఇస్తాడు. రాకేష్ ఇదిగో నా స్పెషల్ గిఫ్ట్, తీసుకో చెల్లి అంటాడు. రేణుక ఏంటి, రాయి ప్యాకెటా అంటుంది. నాకు రాయి గిఫ్ట్గా ఇస్తావా, సర్లే లడ్డూలన్నీ నేనే తినేస్తాలే అని రేణుక అంటుంది. ఇదిగో చెల్లి, నీ గిఫ్ట్ ఇవ్వడం మర్చిపోతానా, నీకోసం రాఖీ రోజు ఇవ్వడానికి అమ్మా నాన్న ఇచ్చిన మనీని దాచుకున్నా అని అంటాడు రాకేష్. థ్యాంక్ యూ అన్నయ్య అంటుంది రేణుక. రాఖీ అంటే ప్రేమే, కానీ కొంచెం బ్లాక్మెయిల్ కూడా ఉంటే తప్పు కాదు కదా. రేణుక అన్నయ్యని రాఖీ ఎందుకు కడతామో తెలుసా అని అడుగుతుంది. అప్పుడు రాకేష్ లడ్డూ కోసం కదా అని సమాధానం చెప్తాడు. రేణుక అయ్యో నీవెప్పుడు లడ్డూ కోసమే అనుకుంటావు అంటుంది. రేణుక చెప్పే కదా మామూలు కథ కాదు, అది కృష్ణుడు ద్రౌపదిల మధ్య జ్ఞాపకం. ఒకరోజు శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో శిశుపాలుడు అనే రాక్షసుణ్ణి సంహరించాడు. కానీ అతని వేలికి చిన్న గాయం అయింది. దాన్ని చూసిన ద్రౌపది ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా తన చీర నుంచి ఒక ముక్కని తీసి గాయానికి కట్టింది. ఆ క్షణం నుంచి శ్రీకృష్ణుడు హామీ ఇచ్చాడు, నేను నిన్ను ఎప్పటికీ కాపాడుతాను నా చెల్లెల్లా అని అంటాడు. అప్పుడు రాకేష్ వెంటనే ఓహో నువ్వు రాఖీ కడితే నువ్వు గాయపడ్డా బాధపడ్డా నేను నిన్ను కాపాడాలన్నమాట. కానీ ముందు లడ్డు ఇవ్వు అంటుంది రేణుక. ఓహో అసలు కథ ఇదేనా, ఇంకా కథలున్నాయి, అందులో ఇంకోటి చూద్దాం. శ్రీ మహావిష్ణువు వామన రూపంలో బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీ మహాలక్ష్మి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి రక్షాబంధం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకొని పోతుంది. అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది. రాఖీ అంటే కేవలం తీగ కాదు, అది ప్రేమకు గుర్తు, బంధానికి పరమార్థం, ఒక చిరునవ్వు, ఒక హామీ.